హాయ్ ఫ్రెండ్స్, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పొలాలకు సంబంధించి ధరణి పోర్టల్ అయితే ఉండేది. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ధరణి పోర్టల్‌లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి ఈ తెలంగాణ భూభారతి పేరునుగా మార్చబోతున్నారు. అయితే ఈ భూభారతి పేరును ఎందుకు మార్చుతున్నారు? ధరణిలో ఉన్న మిస్టేక్స్ ఏంటి? అసలు ధరణికి ఈ భూభారతికి తేడా ఏంటి? ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి. ప్రస్తుతానికి ఇప్పటి వరకైతే ధరణి పోర్టల్ అయితే ఉంది. ఈ ధరణి పోర్టల్లో మన ల్యాండ్ వివరాలు ప్రతి ఒక్కరు కూడా చూసుకోవచ్చు. మన ల్యాండ్ ఏం ప్రాబ్లం ఉంది, అసెండ్ ల్యాండా లేదంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి కూడా ధరణిలో చూపించడం అయితే జరిగేది. అయితే ధరణి ద్వారా కూడా కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ధరణి పేరును భూభారతి పేరుగా మార్చబోతున్నారు. అయితే ఈ భూభారతి ఎప్పటి నుంచి మారుతుంది, ఈ భూభారతిలో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి తెలియగానే మన ఛానల్లో క్లియర్గా ఇంకో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఈ ధరణి పోర్టల్కి భూభారతి పోర్టల్కి తేడా ఏంటి, అసలు ఈ ధరణిని క్లోజ్ చేసి భూభారతిని స్టార్ట్ చేయడానికి గల కారణాలు ఏంది అని అంటే, ఈ ఆర్ఓఆర్ చట్టం 2024, ఆర్ఓఆర్ చట్టం 2020కి మధ్య తేడాలు ఏ విధంగా ఉన్నాయి ఈ వీడియోలో చూద్దాము. అయితే ఇంతకుముందు ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనము అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ఈ ఆర్ఓఆర్ చట్టం 2020కి అయితే లేదు. ఇప్పుడు వీళ్ళు ఈ భూభారతి తీసుకురావడం ద్వారా ఏవైనా మిస్టేక్స్ ఉన్నా వాటినైతే సరిచేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ ఆర్ఓఆర్ చట్టం 2024, ఆర్ఓఆర్ 2000 చట్టం 20కి మధ్య తేడాలేంటో ఈ వీడియోలో చూద్దాము. అయితే ఏదైనా మిస్టేక్స్ ఉంటే దీంట్లో మనమైతే అప్పీల్ అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందైతే చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. అదేవిధంగా మీ ల్యాండ్లో మీ భూమి వివరాలు కానీ ఏదైనా తప్పుగా ఉంటే ఇప్పుడైతే వాటిని సరిచేసుకునే అవకాశం అయితే ఉంది. ఇంతకుముందు అట్లాంటి అవకాశం అయితే లేదు. అయితే రిజిస్ట్రేషన్ టైంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇప్పుడైతే ఆపచ్చు. ఇంతకుముందైతే ఆ విధంగా ఆపే అవకాశం అయితే లేదు. ఫిర్యాదుల స్వీకారం అంటే ఏదైనా మిస్టేక్ ఉందని వేరే వాళ్ళు కూడా కంప్లైంట్ చేసే అవకాశం ఇప్పుడు ఉంది. ఇంతకుముందైతే అట్లాంటి అవకాశం అయితే లేదు. పాస్ పుస్తకాల జారీ ఇంతకుముందు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. మ్యుటేషన్కు విచారణ ఇప్పుడు ఉంది, ఇంతకుముందైతే లేదు. ఫిర్యాదులు ఉంటే మ్యుటేషన్ నిలిపివేత ఇప్పుడైతే ఉంది, ఇంతకుముందైతే లేదు. ఈ పట్టాలు సర్వే పటం పరిశీలన ఇప్పుడు ఉంది, ఇంతకుముందైతే లేదు. భూముల వివరాలు దాచడం ఇప్పుడైతే లేదు, ఇంతకుముందైతే ఉంది. అధికారుల శిక్షలు ఇప్పుడైతే ఉన్నాయి, ఇంతకుముందైతే లేవు. పహానీలో భూమి వివరాలు ఇప్పుడున్నాయి, ఇంతకుముందైతే లేవు. గ్రామకంఠం భూముల రికార్డులు ఇప్పుడైతే ఉన్నాయి, ఇంతకుముందైతే లేవు. సాదా బైనామాలకు దరఖాస్తుల క్రమబద్ధీకరణ ఇప్పుడైతే ఛాన్స్ ఉంది, ఇంతకుముందైతే ఛాన్స్ లేదు. గ్రామ భూ ఖాతాల నిర్వహణ ఇప్పుడైతే ఉంది, ఇంతకుముందైతే లేదు. అంటే ఈ గ్రామకంఠంకు సంబంధించి కానీ అసెండ్ ల్యాండ్కి సంబంధించి ఈ మెట్టా డైరీ ఇట్లాంటి వాటికి సంబంధించి లేదంటే ప్రొహిబిటెడ్ ల్యాండ్కు ఇప్పుడైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏదైనా మీ ల్యాండ్లో ఈ భూభారతి పోర్టల్ ఓపెన్ కాగానే మీ ల్యాండ్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీరు వాటినైతే సరిచేసుకోవచ్చు. ఇంతకుముందైతే సరిచేసుకునే అవకాశం అయితే లేదు. ఇంతకుముందు ఖాళీ ఖాతాను చూయించినా మనం ఏం చేసే వాళ్ళమైతే కాదు. ఇప్పుడు ఖాళీ ఖాతా కానీ అసెండ్ ల్యాండ్ కానీ లేదంటే 100% ల్యాండ్ మీదే ఏదైనా ప్రాబ్లం వల్ల ఆగిపోయిన పనులు కూడా ఈ భూభారతి ద్వారా అయితే చేసుకోవచ్చు. అసలు ఈ భూభారతి పోర్టల్ గురించి పూర్తి వివరాలు తెలియగానే మన ఛానల్లో ఇంకో వీడియో చేయడం అయితే జరుగుతుంది. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.